జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర సర్కార్ చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో రేపు జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు బీసీసీ చీఫ్. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర సర్కార్ చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో రేపు జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు పీసీసీ చీఫ్. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. రైట్గా కాంగ్రెస్ పోరుబాటపై మరిన్ని డీటెయిల్స్ మనకి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, మోదీ సర్కార్ పనికి ఆహార పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ఆందోళనకు సిద్ధమవుతుంది. ఆ అప్డేట్స్ ఏంటి? మార్చడం పేరే కాకుండా చట్టాన్ని మార్చే కుట్ర జరుగుతుంది, నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని చెప్పి ఇప్పటికే ఏఐసీసీ చాలా స్పష్టంగా చెప్తోంది. దానికి కొనసాగింపుగా ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడంతో దేశవ్యాప్తంగా రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీడియా ప్రెస్ రిలీజ్ని కూడా చేశారు. రేపు 17వ తారీఖు రోజు, అంటే 2 రోజుల పాటు 17, అదేవిధంగా ఏఐసీసీ ఆవిర్భావ దినోత్సవం 28 నాడు ఉంది కాబట్టి ఇవాళ రేపు 17, అదేవిధంగా మళ్ళీ 28 తారీఖు రోజు 2 బిగ్ ఈవెంట్స్గా వీటిపైన మహాత్మా గాంధీ పేరును మారుస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు, పేరును కూడా మార్చారు. కాబట్టి ఆ అంశం పైన విస్తృత స్థాయిలో నిరసన తెలపాలి. గాంధీజీ ఫొటోస్ పట్టుకొని డీసీసీలు అంతా కూడా ఎక్కడైతే మెయిన్ చౌరస్తాలు, ఆయా హెడ్ క్వార్టర్స్లలో గాంధీ స్టాచ్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి చేరుకొని తమ గణాన్ని వినిపించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల పాటు ఉద్యమం చేసి ఈ రకంగా కటిక పేదరికంలో ఉన్న వాళ్లకు ఉపాధి, భరోసా, పనికి, సామాజిక న్యాయానికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనిస్తుందో ఆ అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలి. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పేదలకు అందేటువంటి అభ్యున్నతిని అడ్డుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తుందనేటువంటి అంశాలపైన చాలా క్లియర్గా చెప్పాలనేది కూడా ఇప్పటికే పీసీసీ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు పిలుపును కూడా ఇచ్చారు. రేపు 17 తారీఖు రోజు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 28 తారీఖు రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. వాస్తవానికి 2005లో ఎన్ఆర్జీఏగా అప్పటి యూపీఏ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 2009లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా కమిషన్గా పేరు మార్చారు. అంటే వీబీజీ రామ్జీగా పిలుస్తారు. ఆ ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చింది. దీనిపైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తన గళాన్ని వినిపించింది. లోక్సభలో కూడా అపోజ్ చేసింది. దీనిపైన ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యారు. మహాత్మా గాంధీ పేరును తీసివేస్తోంది, ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తొలగిస్తోంది, చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని చెప్పి ఇప్పటికే గ్రామీణ మన మంత్రి సీతక్క కూడా ప్రెస్ రిలీజ్ని కూడా చేశారు. చట్టాన్ని మార్చడమే కాదు, అందులో ఉన్నటువంటి ఆత్మను, స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి కనిపిస్తుంది. దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కాబట్టి రేపంతా కూడా ఇప్పటికే పీసీసీ నుంచి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ డీసీసీలుగా ఉన్నటువంటి మొన్న కొత్తగా వచ్చినటువంటి డీసీసీలకు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమం చేసి కటిక పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కాస్తో కూస్తో ఉపాధి అందుతుందంటే అది ఉపాధి హామీ పథకం ద్వారానే జరిగింది. కాబట్టి వాటిని గొప్పతనం చెప్తూనే పార్టీకి సంబంధించి ఏ రకంగా స్టాండ్ తీసుకున్నామనేటువంటి అంశాలన్నింటినీ కూడా విస్తృతంగా చెప్పాలని చెప్పి పీసీసీ నుంచి పిలుపు వెళ్ళింది.